నీతోనే మాట్లాడలేను. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకింత పెద్ద స్టెప్ తీసుకున్నావు? కనీసం ఒక్కసారి కూడా ఆలోచించలేదా? నీకు తెలుసు కదా తనతో నీకు ఏ సంబంధం ఉందని. నువ్వు పుట్టింట్లో ఉన్నా ప్రపంచం దృష్టిలో నీకు విడాకులైపోయాయి. అందరూ నిన్ను ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? ప్రతి చిన్న విషయం చెప్తావు కదా నాకు. ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు ఇప్పుడు చేసింది తప్పే కాదు ప్రజ్ఞ. నాకు చెప్పు, ఎందుకు ఇలా చేసావు నువ్వు? అమ్మో చెప్పు. తప్పు చేసినప్పుడు సిగ్గులేదు కానీ ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతున్నావు? త్వరగా చెప్పు. చూడు ప్రజ్ఞ, నాకు చాలా కోపం వస్తుంది. ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు ఇలా చేసావు నువ్వు? ఎందుకు చేసావే? చెప్పు ప్రజ్ఞ, మాట్లాడు. ప్రతిసారి నువ్వేం చేసినా నీకు తోడుగా ఉన్నాను. ఎందుకంటే నాకు తెలుసు నువ్వెప్పుడు కూడా ఎలాంటి తప్పు చెయ్యవు అని. కానీ ఈసారి నువ్వు చేసింది చాలా చాలా పెద్ద తప్పు. నేనిప్పుడు ఎంతమందికని సమాధానం చెప్పుకుంటూ తిరగాలి? భగవంతుడి ముందు నేను ఎప్పుడు ఒకటే ప్రార్థిస్తూ ఉంటాను, తన సంతోషాన్ని తనకి తిరిగి చేయని. కానీ ఈసారి అడగను. ప్రజ్ఞ, నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకున్నావో అది నీ జీవితంలో కేవలం బాధల్ని తీసుకొస్తుంది, ఇబ్బందుల్ని తీసుకొస్తుంది. అందరికి నువ్వేమని సమాధానం చెప్తావు? బయట జనాలకి ఏమని చెప్తావు? ఈ బిడ్డ ఎవరిదని అడిగితే ఏమని చెప్తావు? నీకు తెలుసు కదా, ఈ ఇంట్లో కేవలం నువ్వు ఒక సెక్రటరీ మాత్రమే. మా ఇంటి అమ్మాయివే నువ్వు, మా ఇంటి ఆడపిల్లవి. ఒకవేళ నీకు ఏమైనా జరిగిందంటే అప్పుడు మన ఇంటి పరువు మంటల్లో కలిసిపోతుందమ్మా. నువ్వేమాత్రం కూడా ఆలోచించలేదా అసలు? అత్తయ్య పరువు ఏమవుతుంది, నా పరువు ఏమవుతుంది, మేమందరం బయట ఎలా తలెత్తుకొని తిరగాలి? సరళ గారు మీరెందుకింత కంగారు పడుతున్నారు? తను మీ ఇంటి ఆడపిల్ల అయినట్టే ఇప్పుడు మా ఇంటి ఆడపిల్ల కూడా అవుతుంది కదా. మీకు తెలుసా, తను కళ్ళు తిరిగి పడిపోయిన దగ్గర నుంచి మేము తనని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఏంటమ్మా నిఖిత, నేను సరిగ్గానే చెప్తున్నాను కదా? లేదు ప్రజ్ఞ, నువ్వు చేసింది కొంచెం కూడా కరెక్ట్ కాదు. కొంచెమైనా ఆలోచించావా దీనికి ఫలితం ఎలా ఉంటుందని? జీవితాంతం మేమందరం సిగ్గుపడేలా చేసామనేది కొంచెం కూడా తెలియటం లేదా? సిగ్గుతో నేను తల వంచుకోవాల్సిన పరిస్థితి తెచ్చావు. అందరూ నేను ఎగతాళి చేస్తారు కానీ నీతో పాటు నేను కూడా ఏడుస్తానే. జీవితాంతం నేను కూడా నీతో పాటు తలదించుకుని బతకాల్సి వస్తుంది. ఇంత చదువుకొని ఇంత పెద్ద తప్పు చేసావు నువ్వు. ఇప్పుడు నోరు తెరిచి ఏమైనా మాట్లాడతావా లేదా? నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఎందుకు నువ్వు ఇలా చేసావు చెప్పు. ఎందుకు?